ప్రతిపక్ష హోదా కాదు, నీకు నిజంగా చీము నెత్తుల నుండి నిజంగా సమాజం పట్ల అవగాహన నుండి సమాజం కోసం ఏదో చేద్దాం అనుకుని పార్టీ పెట్టినోడు అయితే 151 నుంచి నిన్ను తీసుకొచ్చి 11కి ఎందుకు పరిమితం చేస్తారు? ఈ రోజు ఆ 11కి పరిమితం చేశారు కదా, మనకి ఎంత బుద్ధి చెప్పారు ప్రజలు. కనీసం ప్రజల వైపు నిలబడాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజా సంస్థలు చర్చిద్దాం అని చెప్పి నీకు ఎక్కడైనా ఉందా? ఫస్ట్ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి గంట సేపు ఉన్నావు, తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోగానే వెళ్ళిపోయావు, తర్వాత రోజు అయితే నువ్వు అసెంబ్లీకే వెళ్ళా. ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మళ్ళీ ఈ ఏళ్ళని వెనకేసుకొస్తా ఈ గొర్రెలు భజన తెగ భజన చేసేస్తారు. మా అన్న ప్రతిపక్ష పాత్ర అడిగేశాడు, ప్రతిపక్ష హోదా కావాలి మాకు అని అడిగేశాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి అడిగేశాడు అసెంబ్లీలో అని చెప్పేసి ఏదో హీరోలాగా ఎలివేషన్. మారంటారు ఇప్పటికైనా. 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి వేసినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం. నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తాం అనుకున్నాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం తెలుస్తుంది.